హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. సమ్మర్ వచ్చిందంటే చాలు కిచెన్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలంటే అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమ్మర్ లంచ్ మెనూని ట్రై చేసి చూడండి. చాలా క్విక్‌గా అయిపోతుంది అండ్ మీ పొట్టకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ట్రెడిషనల్ వేలో చేసిన మజ్జిగ చారు, అలానే క్రిస్పీ పొటాటో ఫ్రై. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. పొటాటో ఫ్రైని క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తానండి. పొటాటో ఫ్రై కోసం ముందు పొటాటోస్ పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కట్ చేసిన ముక్కల్ని వాటర్లో వాష్ చేయండి. దానివల్ల దాంట్లో ఉండే ఎక్స్ట్రా స్టార్చ్ అనేది వాష్ అయిపోయి మనం ఫ్రై చేసేటప్పుడు పొటాటో ఫ్రై అనేది క్రిస్పీగా ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వాష్ చేసుకున్న పొటాటో ముక్కల్ని ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక వీటిలో వెంటనే సాల్ట్ వేయకండి. అలా వెంటనే సాల్ట్ వేస్తే ముద్దయిపోతుంది. ఇలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ పసుపు అనేది పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసి బాగా కలపండి. అలానే 2 లేక 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు అలానే ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది పొటాటో ఫ్రైలో ఫ్రై అయ్యాక మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మనకే తెలుస్తుందనమాట. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం 1/2 వరకు కుక్ అయిన పొటాటో ఫ్రైలో సాల్ట్ అనేది ఈ టైంలో యాడ్ చేయండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇలా మనం పొటాటోస్ అనేవి 1/2 కుక్ అయ్యాక సాల్ట్ యాడ్ చేయడం వల్ల పొటాటో ఫ్రై అనేది మనకి ముద్ద అవ్వకుండా క్రిస్పీగా మనకి వస్తుందండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అలానే ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేదా హై ఫ్లేమ్లో ఉంటూ దగ్గరుండి ఇలా కలుపుతూ ఉంటేనే మనకి పొటాటో ఫ్రై అనేది ముద్ద అవ్వకుండా క్రిస్పీగా వస్తుంది. ఇలా మొత్తంగా పొటాటో ఫ్రై అంతా మనకి సాల్ట్ అనేది పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న పొటాటో ఫ్రైలో ఆల్మోస్ట్ ఇంకా పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయింది అన్నప్పుడు కారాన్ని అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేయండి. పెప్పర్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. మీకు సెట్ కాకపోతే స్కిప్ చేసేయచ్చు. మీరు తినే కారానికి తగినట్టు కారాన్ని మాత్రం యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్లో కారం యాడ్ చేయడం వల్ల మంచి కలర్, అలానే కారం అనేది ఎక్కువ ఫ్రై అయిపోకుండా ఇలా మనకి పొటాటో ఫ్రై కరెక్ట్గా మంచి కలర్లో ఉంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా అలానే క్రిస్పీగా, అస్సలు ఎక్కడ కూడా మీకు ముద్దగా కూడా కనిపించదు. ఇలా పొడి పొడిలాడుతూ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రెడిషనల్ వేలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే కమ్మనైన మజ్జిగ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతి పొడిని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం సాయి మినప్పప్పుని వేసుకోండి. ఇవన్నీ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక మీరు తినే కారానికి తగినట్టు ఎండుమిరపకాయలని తుంచి ఇలా వేసుకోండి. నేను ఇక్కడ 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఇందులో మనం వాము వేయటం వల్ల మన కడుపులో ఏమైనా గ్యాస్ ఫామ్ అయినా, ఏవైనా అజీర్తి ఉన్నా కూడా తగ్గి కడుపులో హాయిగా అనిపిస్తుంది. ఇందులో ఒక 2 వెల్లుల్లిపాయలని ఇలా దంచి వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోండి. వేసుకొని ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2-3 పచ్చిమిరపకాయలని కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక స్పూన్ వరకు అల్లం తరుగుని కూడా వేసి ఇలా బాగా కలపాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే ఉల్లిపాయలు మాత్రమే మగ్గడానికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇవన్నీ ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయ అనేది మనకి మజ్జిగ చారులో కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకోండి. వేసుకొని ఈ వాటర్ అనేది ఈ ఆనియన్స్కి పట్టి ఆనియన్స్ సాఫ్ట్ అవ్వి మజ్జిగ చారులోకి బాగుంటుంది. ఇప్పుడు మనం వేసిన ఈ 2 స్పూన్ల వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం మజ్జిగ చారులోకి ఇలా మనం పెరుగు అనేది తీసుకోండి. మీగడ అనేది లేకుండా తీసుకోండి. అప్పుడే మనకి కొంచెం ఆ స్మూత్‌నెస్ అనేది ఉంటుంది. మీగడ ఉంటే ఏంటంటే అవి మనకి అక్కడక్కడ తగిలితే బాగోదు. మీగడ తీసేసి సెపరేట్ చేసి ఇలా పెరుగుని వేరే గిన్నెలో వేసుకొని కవ్వం సహాయంతో గానీ, విస్కర్ సహాయంతో గానీ బాగా చిలికేయాలి. మీరు మిక్సీలో వేస్తే మజ్జిగ అనేది పలచపడిపోతుందండి. కాబట్టి ఇలా మీరు కవ్వాన్ని గానీ, విస్కర్‌ని గానీ యూజ్ చేయడం మంచిది. ఇప్పుడు మనకు కావాల్సినంత పెరుగుని వేరే గిన్నెలోకి తీసుకొని ఇలా కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని, ఈ సాల్ట్ అనేది మనం మొత్తం మజ్జిగ చారుకి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా విస్కర్‌తో కలిపేసుకోవాలి. ఇలా మనకి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. మజ్జిగ చారు అనేది మనకి మరీ పలచబడిపోయినా బాగోదు. అలా అని మరీ థిక్‌గా కర్డ్ ఉన్నట్టు కూడా ఉంటే బాగోదు కాబట్టి ఇలా కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మరి మనకి పల్చగా ఉన్నా బాగోదండి మజ్జిగ చారు. కరెక్ట్‌గా ఉండాలి. నేను మీకు తయారయ్యాక చూపిస్తాను కదా! దాని ప్రకారం మీరు వాటర్‌ని యాడ్ చేసుకోండి. చూసారు కదండీ! మనం యాడ్ చేసిన 2 స్పూన్స్ వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బాగా విస్క్ చేసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదండీ! కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బావుంటుందండి మజ్జిగ చారు. మరీ థిక్‌గా కాదు, పల్చగా కాకుండా ఇలా ఉంటే బావుంటుంది. ఇలా మజ్జిగ వేసుకొని ఇందులో ఉండే ఈ పోపు తాలూకావన్నీ కూడా బాగా మజ్జిగ చారులో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కదా మనకి మజ్జిగ చారు అనేది ఫ్లేవర్‌ఫుల్‌గా బావుంటుంది. అంతేనండి. మన ట్రెడిషనల్ పద్ధతిలో మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. ఈ మెనూ మీకెలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఎంతో టేస్టీగా ఉండే, సింపుల్‌గా అయిపోయే ఈ క్విక్ సమ్మర్ లంచ్ మెనూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.